అమ్మ కావేరి, ఆడదాని జీవితంలో తాళిబొట్టుకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మంగళసూత్రానికి 3 ముళ్ళు ఎందుకు వేస్తారో తెలుసా? ప్రతి మనిషికి 3 శరీరాలుంటాయంటారు. అవి స్థూల, సూక్ష్మ, కారణ. ప్రతి శరీరానికి 1 ముడి చొప్పున 3 ముళ్ళు వేస్తారు అని అంటారు. అంతేకాదు, ఈ 3 ముళ్లల్లో ప్రతి ముడికి ఒక ప్రమాణం ఉంది. మొదటి ముడి అనన్య స్నిగ్ధత. ఒక ఆడపిల్ల జీవితంలో తల్లి, తండ్రి, అన్న, చెల్లెళ్ళ లాంటి బంధువులు ఎంతమంది ఉంటారో అందరిలాగే నేను ఉంటానని చెప్పడం. ఇది మొదటి ప్రమాణం. రెండవ ముడి అనన్య భోగత. నేను సంపాదించిన ప్రతి దాంట్లో నీకు భాగం ఉంటుందని, వాటిని నాతో పాటు అనుభవించే హక్కు నీకు ఇస్తానని చెప్పడం. ఇది రెండవ ప్రమాణం. మూడవ ముడి అనన్య రక్షత. అంటే నువ్వు పుట్టింట్లో ఉండగా నీవాళ్లు నిన్ను ఎలా రక్షించుకున్నారో అలాగే జీవితాంతం నేను నిన్ను కాపాడుకుంటానని చెప్పడం. ఇక ఈ పసుపు తాడు నేనెందుకు తెచ్చానో తెలుసా? ఒక ఆడపిల్ల మెళ్ళో భర్త కంటే ముందు పసుపు తాడు వేసేది అత్తగారే. దాన్ని ప్రధానం బంధు అంటాం. దీన్ని ప్రధానం బొందుగా నీ మెళ్ళో వేసుకోమ్మా. దీవించండి అత్తయ్య. దీర్ఘ సుమంగళీ భవ. నేను పంతులు గారితో దీని గురించి మాట్లాడాను. కార్తీక మాసంలో తాళి పెరగటం దోషమా అని అడిగితే ఆయన ఏం పర్వాలేదు అన్నారు. దానికొక రెమెడీ చెప్పారు. ఏంటత్తయ్య అది? నువ్వే ఒక పూలదండ నీ చేత్తో అల్లి కృష్ణుడి మెళ్ళో వెయ్యాలి. కృష్ణుడి మెళ్ళోనే ఎందుకు వెయ్యాలో తెలుసా? ఆయన ఏం పర్వాలేదు అన్నారు. దానికొక రెమెడీ చెప్పారు. ఏంటత్తయ్య అది? నువ్వే ఒక పూలదండ నీ చేత్తో అల్లి కృష్ణుడి మెళ్ళో వెయ్యాలి. కృష్ణుడి మెళ్ళోనే ఎందుకు వెయ్యాలో తెలుసా? కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ అని భార్య ఎలా ఉండాలో చెప్పిన పెద్దలు భర్త ఎలా ఉండాలో చెప్పలేదు. భర్త ఎలా ఉండాలో ప్రాక్టికల్గా చూపించినవాడు శ్రీకృష్ణుడు. అష్టభార్యలు 16,000 మంది గోపికలు అనేది ఒకే భార్యలోని వివిధ రూపాలు. ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తీసుకొచ్చి వేసిన తూగనివాడు రుక్మిణీదేవి భక్తితో తులసీ దళం వేస్తే తూగాడు. అది భార్య వినయానికి ఒక భర్త ఇవ్వవలసిన గౌరవం. అలిగి కోపగృహంలో ఉన్న భార్య కాళ్లు పట్టుకున్నాడు. ఆమె కోసం స్వర్గంలో ఉన్న పారిజాత వృక్షాన్ని పెరట్లో పాతాడు. అది భార్య ఇష్టానికి భర్త ఇవ్వవలసిన విలువ. కావేరి, ఇలాగే భార్య ప్రతి అలకకి బదులిచ్చినవాడు కృష్ణుడు. అందుకే పెళ్లి కాని ఆడపిల్లల చేత రుక్మిణి కళ్యాణం చేయిస్తారు. కృష్ణుడు లాంటి భర్త రావాలని. కార్తీక పౌర్ణమి రాబోతుంది కదా, ఆ రోజు నీ మెడలోకి నీ తాళిబొట్టు తిరిగి చేరుతుంది. నువ్వు పూలదండ ఆ కృష్ణుడికి సమర్పిస్తే నీ కృష్ణుడు నీ సొంతమవుతాడు. మళ్ళీ అర్జున్ నువ్వు ఒక్కటవుతారు. చూస్తావేంటి కావేరిపుణ్ణు? త్వరగా వెళ్ళి నీ చేత్తు పూలదండాలు దాన్ని కృష్ణుడి మెడలో వెయ్యి. అర్జున్ బాబుకి గతం గుర్తుకొస్తుంది.
నీ కాపురం బాగుపడుతుంది.